డీటెయిల్స్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్లో దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ వాజ్పేయి శత జయంతి సందర్భంగా చిలకలూరిపేటలో మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత అన్నం శ్రీనివాసరావుదని అన్నారు. ప్రధానిగా వాజ్పేయి మచ్చలేని మకుటం లేని మహారాజుగా వెలుగొందారని ఆయన ప్రశంసించారు. భారతరత్న అందుకున్న మహానుభావుడు వాజ్పేయి అని అన్నారు. టెలికాం రంగం, నేషనల్ హైవేలు, ఫోక్రాన్ అనుప్రయోగాల్లో ఆయన భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపారని తెలిపారు. చంద్రబాబు నాయుడు సూచనల మేరకు నేషనల్ హైవేలను ఆధునీకరించినట్టు పేర్కొన్నారు. వాజ్పేయి గారికి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా తెలియజేయవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు, ఈ నేషనల్ హైవేస్ నేను ఒక చిన్న సూచన సలహా వాజ్పేయి గారికి చేస్తే వెంటనే అమలు చేద్దామని ముందుకొచ్చారు ప్రధానమంత్రి గారు. ఆ విధంగా చంద్రబాబు గారు ఏ సూచన సలహా ప్రధానమంత్రి ఆనాడు వాజ్పేయి గారి దృష్టికి తీసుకువెళితే వెంటనే ఆచరణలో పెట్టేవారు. ఆ విధమైనటువంటి ప్రాధాన్యత వాజ్పేయి గారు నాకు ఇచ్చారు అని పదే పదే చంద్రబాబు గారు పలు సందర్భాల్లో గుర్తు చేయడం కూడా జరిగింది. ఆ విధంగా ఈరోజు నేషనల్ హైవేస్ కి చంద్రబాబు గారి సూచన సలహాల మేరకు ప్రధానమంత్రి గారు ఆచరణలో చూపెట్టి ఈరోజు భారతదేశానికి నేషనల్ హైవేస్ ఈ రోజుగా ఉందంటే ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారి కళ ఆయన సకారంతో ఈ రోజు నేషనల్ హైవేలు కావచ్చు, రోడ్లు కావచ్చు ఇంత అద్భుతంగా ఉన్నాయంటే దాని ముఖ్య కారకులు వాజ్పేయి గారు. అటువంటి నాయకుల్ని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతా ఉండాలి. శకుంతల ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున నాకు మంచి ఆత్మీయులైనటువంటి అన్నం శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో భారతరత్న మాజీ ప్రధాని కీర్తి శిఖరం రాజకీయాలకి అటువంటి మహనీయుని విగ్రహం అన్నం శ్రీనివాసరావు గారికి ఒక మంచి ఆలోచన రావటం, పూర్తి విగ్రహం ఎక్కడ లేదు మన జిల్లా రాష్ట్రంలోనే లేదంటున్నారు. అటువంటి అవకాశాన్ని చిలకలూరుపేట ప్రజలకి అందించి ఒక పేరు ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి అన్నం శ్రీనివాసరావు గారికి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళ జన్మ ధన్యమైనట్టు. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం మనం ఈరోజు అన్నం శ్రీనివాసరావు గారికి ఎందుకు ఆలోచన వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఆయన భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత చేసిన అన్ని కార్యక్రమాల్లో కంటే కూడా నాకు చాలా బాగా నచ్చినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. అట్లాగనే పుల్లారావు గారి చేతుల మీద ఈ విగ్రహావిష్కరణ చేయాలనేటువంటి ఆలోచన కూడా చాలా మంచి. మరి వేదిక మీద పెద్దలందరికీ హృదయపూర్వక సమయం తక్కువ ఉంది కాబట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి శుభపరిణామం. చిలకలూరిపేటలో గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు, అదేవిధంగా రాష్ట్ర ఓబీసీ రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా ఈరోజు విగ్రహావిష్కరణ చేసుకోవటం ఎంతో మంచి శుభపరిణామం. ప్రస్తుత రాజకీయాలు మనం చూస్తూనే ఉన్నాం. ఒక సాదాసీదా కౌన్సిలర్లు అయితేనే